వరుసగా విమానాలు రద్దవుతూ వస్తున్నాయి. సో దీనికి మళ్ళీ ఎంతకాలం టైం పడుతుందో కూడా తెలియదు, మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియదు. ప్రయాణికులు ఎక్కడికి ఏ విధంగా ప్రత్యామ్నాయ మార్గాలకు చేరుకోవాలో, గమ్యస్థానాలకు చేరుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా న్యూస్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం లేదు. ఇంకోవైపు లగేజ్ ఇరుక్కోని పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా గమ్యస్థానాలకు చేరుకోవాలో కూడా తెలియట్లేదు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, దేశ ప్రజలు అనుకోనటువంటి సంక్షోభాన్ని ఖచ్చితంగా ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా కేంద్ర విమానయాన శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ అడాప్ట్ చేసుకోకపోవడం, మొత్తం పూర్తిగా కూడా ఎయిర్లైన్స్ అన్నింటినీ కూడా రద్దు చేయడం వల్ల ఈ ప్రయాణికులంతా కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారనేటువంటి చూస్తున్నాం. ప్రయాణికులంతా కూడా అటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఎయిర్పోర్ట్లలో కూడా ఒకటే గగ్గోలు పెడుతున్నారు. విమానయాన శాఖ ఇంత అర్ధంతరంగా రూల్స్ ఏ విధంగా పెడుతుంది, దానికి ఒక ఎయిర్లైన్ సంస్థ ఈ రూల్స్ను అడాప్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విధంగా రద్దు చేస్తే ఇంత దేశ ప్రజలు పరిస్థితి ఏంటి అనేటువంటిది పూర్తిగా ప్రయాణికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఫ్లైట్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి బ్యాగులు చెక్ఇన్లు అయ్యాక మళ్ళీ క్యాన్సిలేషన్ ఫ్లైట్ లేదు అని చెప్తుంటే వాళ్ళ బ్యాగ్స్ ఏమో లోపల ఉంటున్నాయి. వాళ్ళు కనీసం బై రోడ్కు కూడా వెళ్లకుండా వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఈ విధంగా ఫ్లైట్స్ రద్దు చేస్తే కనీసం వాళ్ళకు ఆన్సరబుల్ అన్నా ఉండాలి, కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు అని చెప్పి ఎయిర్పోర్ట్లలో అనేక ఆందోళనలు కూడా చూస్తున్నాము. సో ఇప్పటికే డీజీసీఏ కావచ్చు, విమానయాన శాఖ దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో ఆ రూల్స్ను ఉపసంహరించుకున్నారు. సో దీంతో ఇండిగో సంస్థ ఈ ఫ్లైట్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. కానీ ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గల కారణానికి ఏదైతే ఇండిగో సంస్థ ఉందో దీనిపైన చర్యలేంటి, మరి ఇండిగో సంస్థ ఈ విధంగా చేస్తే మరి దీనికి బాధ్యులు ఎవరు, ఇంతమంది ప్రయాణికులకు సంబంధించి మరి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కావచ్చు, వాళ్ళు నష్టపోయిన దానికి ఎవరు కారణం? కేవలం డీజీసీఏ విమానయాన అయితే శాఖ ఉన్నటువంటి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఉపసంహరించుకోవడాలు ఇవన్నీ వాళ్ళు చేసుకున్నారు. మరి ప్రయాణికులు నష్టపోయిన దానికి కారణం ఎవరు? సో దీనికి చర్యలు ఉండవా అనేటువంటిది చాలామంది ఇప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇంటర్నేషనల్గా వెళ్ళాల్సిన వాళ్ళు, స్టడీ మీద అబ్రాడ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా నష్టపోయారు. మరి వీళ్ళందరికీ ఎవరు ఆన్సరబుల్ అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. ఏదైతే డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసినటువంటి రూల్స్ అన్ని ఎయిర్లైన్స్ కూడా అడాప్ట్ చేసుకున్నాయి, కానీ కేవలం ఇండిగో మాత్రమే ఎందుకు ఈ విధంగా చేసింది? దేశీయ విమానయాన మార్కెట్లో 65% ఏరోప్లేన్స్ నడుపుతున్నటువంటి ఈ ఇండిగో సంస్థ కేవలం డీజీసీఏకు అనుబంధంగా వీళ్ళు కలిసి జాయింట్గా ఈ రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేసుకోవాలి, అందరూ అనుబంధంగా వెళ్ళాలి. కేవలం ప్రయాణికులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ విధంగా ఎలా చేస్తారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్. సో దీనికి బాధ్యులు ఎవరు? కేంద్ర విమానయాన శాఖ కేంద్ర మంత్రి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు మేల్కొని ఇప్పుడు ఎవరు దీంట్లో తప్పేం లేదు, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటున్నాము, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము, హోటల్స్ అరేంజ్ చేస్తున్నాము అని చెప్తున్నారే కానీ ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి వాళ్ళ అగచాట్లన్నీ కూడా చూస్తున్నాం. కనీసం ఫ్లైట్ రద్దు అయితే వాళ్ళకు భోజనం కూడా పెట్టట్లేదు, ఎక్కడ వాటర్ బాటిల్స్ ఇవ్వట్లేదు, కనీసం కూర్చోవడానికి ఒక చైర్స్ కూడా అరేంజ్ చేయట్లేదు అనేటువంటిది అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు వాళ్ళు వైద్య సేవల కోసం వెళ్తుండే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ కూడా చాలా వరకు వైద్యం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఫ్లైట్స్ కోసం ఎయిర్పోర్ట్లకు వెళ్ళి నిలబడలేక కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంత అర్ధంతరంగా ఇటు తీసుకొచ్చినటువంటి సమస్యకు ఎవరు బాధ్యులు అనేటువంటిది ఖచ్చితంగా అనిపిస్తుంది. సో దీనికి ఇంకా మిగతా ఎయిర్లైన్స్ కూడా దీన్ని క్యాచ్ చేసుకుంటున్నాయి. ఒక ఇండిగో తెచ్చినటువంటి సంక్షోభాన్ని మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఇండిగో కావచ్చు, విస్తారా, ఇవన్నీ కూడా ఎయిర్ ఇండియా ఇవన్నీ కూడా అత్యధికంగా ధరలు పెంచేశాయి. ఇక్కడ దేశీయంగానే అయితే డొమెస్టిక్ సంబంధించినటువంటి సర్వీసెస్కే లక్షల్లో వాళ్ళు టికెట్ రేట్లు పెట్టేశారు. అయితే ఇంటర్నేషనల్ వెళ్ళడానికి తక్కువగా ఉంది, ఇటు దేశంలో అంతర్గతంగా తిరగడానికి ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి. మరి కనీసం దీనిపైనైనా కూడా కేంద్రం దృష్టి పెట్టలేదు. కేంద్రం కనీసం టికెట్ రేట్లనన్నా తగ్గించాలి అనేటువంటిది కూడా చూస్తుంది. ఎందుకంటే ఇండిగో తీసుకొచ్చినటువంటి సంక్షేపానికి ప్రజలంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడు కేంద్రం పైన పూర్తిగా ప్రజలంతా కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్ అండ్ సాయి కిరణ్, ఇంకెన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది అని చెప్పొచ్చు? ఎందుకంటే ఇంకొక 5 నుంచి 10 రోజులు, ఇంకా 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు అని చెప్తున్నారు. ఇది క్లియర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇంకోవైపు సోమవారం కల్లా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఏదైతే డీజీసీఏ పైలట్లకు సంబంధించి సరైనటువంటి విశ్రాంతి ఉండట్లేదు అని చెప్పి కొన్ని రూల్స్ని సడలింపు తీసుకొచ్చింది. పైలట్ల సమాఖ్య కూడా అటు ఢిల్లీలో హైకోర్టుకు వెళ్ళడం, వారికి సరైనటువంటి ఏదైతే విశ్రాంతి ఉండట్లేదని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది వారికి సరైనటువంటి విశ్రాంతి ఉండాలని. సో దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని డీజీసీఏ చెప్పడంతో ఇండిగో పైలట్లను రిక్రూట్ చేసుకోలేకపోవడం, పైలట్ల కొరత ఉంది అని చెప్పి ఫ్లైట్లన్నీ రద్దు చేయడం ఏకంగా. ఎందుకంటే ఇండిగో సంస్థ అనేటువంటిది 2005లో ఏర్పడింది, 2006లో తన
సర్వీసులను స్టార్ట్ చేసింది. మొత్తంగా దాని ఇండిగో సంస్థ వద్ద దాదాపు 450 వరకు ఫ్లైట్స్ ఉంటాయి. రోజుకు ఒక 2600 సర్వీసులను ఇండిగో నడిపిస్తుంటుంది. ఒక్కసారిగా ఒక్క రోజులోనే 400 ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు అయితే పూర్తిగా అంటే దేశంలో నడిచేటువంటి ఫ్లైట్లలో దాదాపు 60% ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయిపోతే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిస్థితి నుంచి ఇండిగో కోలుకోవాలంటే ఖచ్చితంగా వారం నుంచి 2 వారాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరినైతే విశ్రాంతిలో పంపించారో పైలట్స్, క్యాబిన్ క్రూ సిబ్బంది వీళ్ళంతా కూడా మళ్ళీ యథాస్థానాలకు చేరుకోవాలి, ఫ్లైట్స్ అన్ని మళ్ళీ యథావిధిగా నడవాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా జరగాలంటే ఖచ్చితంగా ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉంటుంది. ఏదైతే డీజీసీఏ కూడా దీనిపైన ఒక కమిటీ వేసింది. ఎందుకు డీజీసీఏ ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ చేసినటువంటి రూల్స్ను ఇండిగో కావాలనే ఈ విధంగా చేసిందా, డీజీసీఏ దిగి రావాలనే ఇండిగో ఈ విధంగా చేసిందా, అసలు ఎక్కడ లోపం జరిగిందని చెప్పి కూడా ఒక కమిటీ కూడా వేసింది. సో ఈ కమిటీ రిపోర్ట్ను కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులను ఇంత ఇబ్బంది చూస్తున్నాం. కేవలం ఒక విమానయాన సంస్థ చేసినటువంటి తప్పు వల్ల ఇంత ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి మిగతా ఎయిర్లైన్స్లో ఎక్కడ లేనటువంటి ఇబ్బంది ఇండిగోలోనే మాత్రం జరిగిందంటే మరి ఎక్కడ లోపం జరిగిందని కూడా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.